నరసింహారెడ్డి గారు బాగున్నారా? గుడ్ ఆఫ్టర్నూన్ నరసింహారెడ్డి. దివ్య ఎట్లా చదువుకుంటుంది అమ్మాయి? మంచి చదువుతుందా? ఏం పని చేస్తావు నరసన్న నువ్వు? వ్యవసాయమా? ఎన్ని ఎకరాలు ఉందే? నాట్లు వేసినావా? రెండోసారి యాసంగి నాట్లు పడ్డాయా? పడ్డాయా? ఇక 2 పంటలు పక్కా అయింది కాళేశ్వరం వచ్చినాక మీకు మంచిగా. బతకపోయినావు హైదరాబాద్ అప్పుడు? చాలా సంతోషం. 2 పంటలు వండుతున్నాయి కదా. అయితే పాప ఎట్లా చదువుతున్నది? పాప గురించి ఫోన్ చేసిన నేను. కొద్దిగా నా రిక్వెస్ట్ ఏంటంటే జర పొద్దుగాల 5 గంటలకు లేపి చదివి జర రోజు 5కి లేపాలి, ముఖం గడిపించి కూర్చోబెట్టాలి. జర సాయంత్రం కూడా ఆ టీవీ బంద్ చేసినావా లేదా ఇంట్లో? సీరియల్ సినిమాలు మంచి పని చేసినావు, మంచి పని చేసినావు. జర ఈ 2-3 నెలలు కష్టపడి ఉంటుంది బిడ్డ కోసం. నేను సార్లకు కూడా చెప్పిన, టీచర్లకు పొద్దున మంచిగా చదివిపోయింది అని గట్టిగా స్పెషల్ క్లాసులు తీసుకోమని చెప్పిన. మీరు కూడా జర ఇంటికి వచ్చినాక మంచిగా చూసుకోండి. థ్యాంక్ యూ నరసింహారెడ్డి, థ్యాంక్ యూ. నమస్తే యాదగిరి, బాగున్నావా? పోతుండ్రా? నా సొంత పైసలు పెట్టి పంపిన పైపులవి. మీరందరు బాధపడుతున్నారంటే ఇక అది అయితలేదు, పోతలేదు, రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు ఏమన్నా కానీ నేను పంపి చేపిస్తున్నా. మరి మీరు బాధపడద్దండి. చదువుతుందా కార్తీక? ఆడ హాస్టల్నే ఉందా? జర ఎక్కువ ఇక ఊకే దొలకరాకు, ఆడనే ఉండని. 2-3 నెలలు ఆడనే ఉండని. మనకి 3 నెలలు ముఖ్యం. 10వ తరగతి మంచిగా పాస్ అయితే కార్తీకకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇవాళ రేపు ఆడపిల్లలని ఏం లేదు, అందరు ఆడపిల్లలు మగపిల్లలు అంతా ఒకటే, అందరు బాగా చదువుకోవాల్సిందే. అదృష్టవంతుడు నువ్వు, లక్ష్మిని పుట్టింది నీకు. వాళ్ళే మంచిగా చూసుకుంటారు. అధ్యక్షుడు ఉన్నావా? సంతోషం. అందుకే నేను పిల్లల కోసం ఫోన్ చేసిన. ఇవాళ అందరు పిల్లల్ని బాగా చదివిపోయింది, జర టీవీలు బంద్ చేసి 3 నెలలు చదివిపోయమని చెప్దామని చేసిన. మంచిది తమ్మి, నమస్కారం. మొగలయ్య నమస్తే, బాగున్నావా? అక్షిత బాగా చదువుకుంటుందా? జర పొద్దున లేపాలి మొగలయ్య. 5కి పొద్దుగాల నిద్ర లేపి జర ముఖం గడిపించి చదువుపియాలి పిల్లల్ని. ఆ టీవీ గిట్ట బంద్ చేయండి. ఇంట్లో టీవీలు సినిమాలు చూసుడు, సీరియల్ చూసుడు 2-3 నెలలు జర బంద్ పెట్టుండి. ఇంట్లో టీవీని మొత్తానికి బంద్ పెట్టుండి. సెకండ్ ఇయరా? కొడుకప్పుడు కూడా మాట్లాడినా నేను. అచ్చా అచ్చా. ఉత్తరం రాసిన ముట్టిందా నాది? వచ్చింది కదా. స్కూల్లో స్పెషల్ క్లాసులు పెట్టమని చెప్పిన 4 తర్వాత పెడుతున్నారా? పాప చదువుకుంటుందా అక్షిత? పెడుతుంది కదా. అదే పిల్లలకు టిఫిన్ పెట్టిస్తా రేపటి నుంచి నా డబ్బులతోని. పుస్తకాలు కూడా కొన్ని, పరీక్ష మంచిగా అల్కగా రాయడానికి కొన్ని బుక్స్ కూడా కొన్ని పంపిస్తాను. అమ్మా హరీష్ రావు మాట్లాడుతున్నా. ఏం పేరమ్మా? పోచయ్య భార్యనా? బిడ్డ మంచి చదువుతుందా అనుష? ఏం లేదు, అది జర పొద్దుగాల 5 గంటలకు లేపి చదివిపియాలమ్మా పిల్లల్ని. జర లేపుతున్నావా పొద్దుగాల? జర లేపాలా. టీవీ బంద్ చేయి, జర సీరియల్ సినిమాలు చూడకు. పిల్లల మనసు కొట్టుకుంటుంది. ఒక 3 నెలల పరీక్షలు అయిపోయేదాకా టీవీ తీసేయి. స్కూల్లో కూడా వాళ్ళు స్పెషల్ క్లాసులు పెట్టమన్నా. పెడుతున్నారా సాయంత్రం? టిఫిన్ పెట్టిస్తున్నా నేనే. కొన్ని పుస్తకాలు కూడా కొని పంపుతా పిల్లలకు. మంచిగా పరీక్ష రాసి ఎక్కువ మార్కులు వచ్చేటట్టు కొన్ని పుస్తకాలు కూడా కొని పంపుతా పిల్లలకు. చేస్తామ్మా, అందుకే కదా నా తనలాటనే కదా. నేను మంచిగా చూసుకుంటే మీరు జాగ్రత్త చదివిపోయింది. జర మంచిదమ్మా, నమస్కారం.